ఇప్పుడు ఏదో అట్టున్నారు అనే కాన్సెప్ట్ చెప్తున్నారు కదా, ఈ అట్టు కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? ఎక్కడ స్టార్ట్ చేశాడు. గత ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన అట్టు కాన్సెప్టే ఇది. మీకు తెలుసా? మీరు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టియాలి, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదగకూడదనే ఉద్దేశంలో భాగంగానే మీరు తొలి నుండి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేనప్పుడే 1,00,000 కోట్లని అవినీతి చేసినాడని ఆ రోజు ఆరోపణ చేయడం జరిగింది. ఈ రోజు తిరుమల లడ్డూకు సంబంధించి ఈ రోజు ఆరోపణ చేయడం జరిగింది. ఉన్నప్పుడు 2 కోట్ల మీద ప్రచారం జరిగింది. మోహన్ రెడ్డి గారు మాట్లాడినండి అవతల. మోహన్ రెడ్డి గారు మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ వద్దా? గారి మీద కేసులు ఉన్నమాట వాస్తవా కాదా? మీరు మీ జీవితం మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు అవతల వాళ్ళకు మాట్లాడే సమయం ఇవ్వాలి మీరు. మోహన్ రెడ్డి గారు లేవు కాబట్టి మీరు అవతల వాళ్ళకు మాట్లాడే సమయం ఇవ్వరా మీరు? ఎక్కడ స్వతంత్రంగా పోటీ సార్ ప్రజలు చూస్తున్నారు సార్. మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ గురించి విమర్శించే నైతికత మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేయటం కాదు, ఆరోపణకు ఆన్సర్ తీసుకోరా మీరు? ప్రధానమంత్రిని కూడా నిర్ణయించే స్థాయిలో ఉన్నాం ఒకప్పుడు, అది గుర్తుంచుకోండి. యా చందు గారు ఏంటి మొత్తంగా మీ కూటమి ప్రభుత్వమే అలజడులు సృష్టిస్తోంది తప్ప జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని భయపడుతూ ఉన్నారు. సంక్షేమాన్ని అమలు చేయలేక మీరు అలజడులు సృష్టిస్తున్నారని చెప్తున్న పరిస్థితి. 1 మినిట్ ఒకే ఒక సబ్మిషన్ చేస్తాను సైలెంట్ గా ఉంటే. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏంటి? గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏ కార్యకర్తలకు బీపీ రాదా అని అన్నాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారండి? తెలుగుదేశం వాళ్ళు ఉన్నా కూడా తీసుకెళ్లి లోపల వేయండి అని చెప్పలేదా? పరిపాలించే విధానం అది, రాష్ట్రాన్ని చక్కగా నడిపే మార్గం అది. మీ నాయకుడికి మా నాయకుడికి పోలికొందండి. వంశీ గారు చందు గారు ఏంటి మోహన్ రెడ్డి గారు ఏదో చూపిస్తున్నారు? దీనికి మూల కారణమే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే సెపరేట్ గా ఒక యాప్ ఏర్పాటు చేశాడు వైసీపీకి సంబంధించి. మీరు ఎవరి మీద ఏదైనా చేస్తే కనుక, మీ జోలికి వస్తే కనుక అన్ని వీడియోస్ ఫొటోస్ తీయండి, మనం అధికారంలోకి వచ్చాక మళ్ళీ మనం అన్ని కూడా రివెంజ్ తీసుకుందామని. అంటే నాయకుడే సక్రంగా లేనప్పుడు కార్యకర్తలు ఏ రకంగా ఉంటారు? వీడియో వచ్చింది ఉషారాణి అంట, ఇద్దరు క్యాండిడేట్లు వచ్చారు, రప్ప నరకమంటున్నారు, అక్కంది మా వెనక అంటాడు. ఈ రోజు కాదండి, ఈ రోజు జోగి రమేష్ చందు గారు వాయిస్ తీసుకున్నారు, మీకు టైం ఇస్తాను. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తా, మోహన్ రెడ్డి గారు మీకు టైం ఇస్తా, మోహన్ రెడ్డి గారు మీకు టైం ఇస్తా. ఈ రోజు కాదండి, మోహన్ రెడ్డి గారు ఆయనే తగలబెట్టుకున్నాడు జోగి రమేష్ గారు అంటున్నాడు. ఖచ్చితంగా చరిత్ర ఉందండి. గతంలో అమలాపురంలో మంత్రి విశ్వరూప్ గారు సొంతంగా ఆయన ఇంటిని ఆయన తగలబెట్టుకొని అక్కడ ఉన్న అలజడులు సృష్టించి ఆ రోజు కోనసీమ జిల్లాలో ఎంత ఏ రకంగా చరిత్ర మీకుంది సార్, ఆ చరిత్ర మీకుంది. ఏ ప్రభుత్వానికి లేదు. మీరు తగలపెట్టుకొని మీరు మీడియా ముందుకు వచ్చే అలవాటు మీకుంది. మనకి ఏ కూటమి ప్రభుత్వానికి లేదు. ఈ కూటమి ప్రభుత్వం ప్లీజ్ సార్ మాట్లాడివ్వండి. మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు సైలెంట్ ఉన్నా, మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఉండాలి. మీరు మాట్లాడినప్పుడు విన్నాం, మీ మాట్లాడి కూడా మీరు వినాలి. ఏనండి కూటమి అలాగే చెప్పి అనుకుంటూ ముగ్గురంటే కాంగ్రెస్ ని కూడా కలిపేస్తున్నారా? మోహన్ రెడ్డి గారు ముగ్గురంటే కాంగ్రెస్ ని కూడా కలిపేస్తున్నారా ఏంటి? వంశీ గారు ఇల్లు తగలబెట్టుకోవడం ఏమన్నా పెద్ద విషయం చెప్పు. బాబాయినే సొంత బాబాయినే చంపుకొని పక్కన మీద ఇల్లు తగలబెట్టుకొని పక్కన మోహన్ రెడ్డి గారు మీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చిన ఒక విత్తనం, అది గుర్తుపెట్టుకోండి. మరి ఆయన గతంలో ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేశారు మీకు తెలీదా? రాజశేఖర రెడ్డి గారి నుండి వచ్చిన విత్తనం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు కాలరెత్తుకొని నాశనం చేశాడు. మోహన్ రెడ్డి గారు ముగ్గురు మాట్లాడితే అర్థమవుతుంది. ప్లీజ్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా ఒక్కరోజు కూడా చేయలేదు. ప్లీజ్ మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ప్లీజ్ పెట్టుకొని మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి మోహన్
మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ చందు గారు ప్లీజ్ చందు గారు ప్లీజ్ మోహన్ రెడ్డి గారు సార్ అయితే మాడతాం మోహన్ రెడ్డి గారు మీరు ఆగాలి ప్లీజ్. దయచేసి నా గొంతు నొప్పి వచ్చేస్తుంది ప్లీజ్ దయచేసి మీరు